మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం వారికి నమస్సుమాంఛం. ఇది బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి కన్నీటికి విలువెన్న. బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత నాటిక మూల కథ డి కామేశ్వరి, నాటకీకరణ డి ఉమాశంకర్, దర్శకత్వం డి వినయ్. ఎంబీబీఎస్ ఎండి గైనకాలజీ స్పెషలిస్ట్ గారికి మా హృదయపూర్వక సమైక్యవాద ప్రకటించిన మాతృశ్రీ అవార్డు ప్రధాన సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. గౌరవనీయులైన శ్రీమతి డాక్టర్ సరోజినీ దేవి గారు నగరంలోనే గొప్ప గైనకాలజీ స్పెషలిస్ట్గా ప్రఖ్యాతి పొందారు. ఈమె మానవతావాది కూడా. తన హాస్పిటల్ను నీటి వైద్య ఆధునిక పరిజ్ఞానంతో మార్చడమే కాకుండా నందనవనంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చిన వారికి ఒక పిక్నిక్ వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. గర్భిణీ స్త్రీలను ఈమె ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తి అయిన డాక్టర్ సరోజినీ దేవి గారికి మా సంస్థ నుంచి మాతృశ్రీ అవార్డుని ప్రదానం చేయడం మాకు గర్వకారణంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ సరోజినీ దేవి గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా నాకు ఈ మాతృశ్రీ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని మాతృమూర్తులందరికీ అంకితం ఇస్తున్నాను. ఒకప్పుడు నాది మధ్యతరగతి కుటుంబమే. ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. అందుకే నా హాస్పిటల్లో డబ్బుకు అంతగా ప్రాధాన్యతనివ్వను. మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని నమ్ముకొని బతుకుతున్నదాన్ని. అసలు వైద్య రంగం కాస్త వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మానవతా విలువలకే విలువనిస్తూ అందరికీ సేవ చేస్తానని సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. మొదట నా కడుపులో నలిసిపడినప్పుడు తల్లి కాబోతున్నాననే ఆనందంతో నా మనసు ఎగిరి గంతేసింది. బిడ్డ చేతికొచ్చేసరికి చనిపోయినాడు. మళ్ళీ కొంతకాలానికి నా కడుపులో నలిసిపడింది. బిడ్డ పుట్టాడు. అడిగి ఏడిపోయిని మురిసిపోయాను. వాడికి పాలిచ్చేలోపు బిడ్డ బరువు తక్కువ ఉన్నాడని అద్దాల డబ్బాలో పెట్టినారు. కొంత సమయం అయ్యాక పాలిద్దామని ఆ అద్దాల డబ్బా కాడికి వెళ్ళినాను. వాడు నన్ను చూస్తూ ఏడుస్తూ ఏడుస్తూ ఈ తల్లికి ఆఖరి చూపునిచ్చి చనిపోయాడు. బాధపడితే నా కొడుకు రంగడు ఊరికి అన్యాయం చేయలేదే.
మొగునికి అర్థం చేయలేదు. ఇప్పుడు ఎట్లాగైనా నీకు పంట నుండి పెట్టి పుడతాడే. పంట నుండి పెట్టి పుడతాడు. ఆ బిడ్డని నా నెత్తుకొని అడ్డాల్లో వేసుకొని తాను వాడించి నా పోకతో డోలానికి ఉయ్యాలి కట్టి ఈ పార్వతమ్మకు మనవడు పుట్టినాడని అందరినీ కేకేసుకొచ్చి సీతాలు నాకు మాత్రం నీకు నాగా ఆశ ఉండదా? ఇదిగో మీ ఆయన కావుడైన పనిచేసే డాక్టర్గా ఉన్నాడు కదంటే సరోజినీదేవి గారు. ఆ అమ్మ చెయ్య చాలా మంచిదంట. అమ్మ పురుడేసిన ఆసుపత్రిలో ఒక్క పానం కూడా పోలేదంటే నిన్న అడిగి తీసుకెళ్తానే అమ్ముడు కాలు చెయ్యి ఒట్టుకుని బతులాడి నీకు ఆడ పురుడే ఇస్తాను. నన్ను నమ్మే నీకు నాను ఉన్నాను కదా, అదే ఆసుపత్రి పోదాము. మాధవి ఆనందంగా కనిపిస్తుంది. అవునమ్మా, కడుపులోని బిడ్డ స్పర్శకి నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా. నాకు కనుక ఒకవేళ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని నీ పేరే పెట్టుకుంటాను. అమ్మా, నేను కూడా నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఇంతే సంతోషించావా? తల్లి మనసు కడుపులో బిడ్డ స్పర్శ కదులుతూ ఉంటే అమ్మా అని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆనందపడుతూనే ఉంటుంది మాధవి. పద, సరోజినీదేవి హాస్పిటల్కి వెళ్దాం. చెప్పండి. పార్వతి. ఏమైంది? అయ్యో నాకేం కాలేదమ్మా, ఒక్క ముక్క నాకు వచ్చాను. మరి ఎందుకు వచ్చావు? డాక్టర్ గారికి అలా. ఎందుకు? అది అది కడుపు. నీకా? అయ్యయ్యో నాకదే తల్లి, నా కోడలికి. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, వస్తారు. అమ్మా, అమ్మగారు బాగుదేవి రంగి అవపట్టలేదు. యాడికి వెళ్ళినాడు? బయటికి వెళ్ళాడు. నన్ను రంగడు అమ్మనమ్మ. రంగయ్య అమ్మగా? అవునండి. అంటే తను రంగయ్య భార్య? అవునమ్మా. రంగయ్యకి భార్య అంటే చాలా ప్రాణం. రోజులో 10 సార్లైనా తనని కలుస్తూనే ఉంటాడు. డాక్టర్ గారికి చాలా నమ్మకమైన మనిషి రంగయ్య. అమ్మా, ఎందుకే తమ పేరు? నందిని. ఓ సో 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 నందిని అంటే నువ్వేనేటమ్మా. మా రంగడు సాల్మారు చెప్పినాడు నీకోసం. ఈ ఆసుపత్రిలో నువ్వు చాలా మంచిదాన్ని. అది రంగయ్యకి నా మీద ఉండే అభిమానం. అమ్మా, డాక్టర్ అమ్మగారు సల్లని చెయ్యి నా కోడలు సీతాలు మీద పడితే పండంటి బిడ్డ పుడతాడని కొండంతా ఆస్తూ వచ్చినంత. డైలాగులు బాగా చెప్తున్నావు పార్వతమ్మ. సీరియల్స్ బాగా చూస్తావా? సార్ సీరియల్లో పాడా నాకు అట్లాంటి ఎట్టు ఉండదమ్మా. ఆటి కారణంగానే కదమ్మా కట్టపడి వచ్చిన మొగుడికి ముద్దెట్టుకుంటాను. టీవీలకు పళ్ళుల్లో అతుక్కుపోయి నా మొగుడు దేవుడు చాలా మంచోడు, నాన్న ఏ పని చెప్పినా చేసేస్తాడని బయటికి నన్నకబులు చెప్తాడు. నాకు అట్లాంటి ఏ చేత కాదమ్మా. చిన్న సిట్టుకు పని చేసుకోకపోతే మాకు జీనం దేనిదే తల్లి. మీరు అన్నది నిజం. ఇప్పుడు చాలా మంది అలాగే ఉంటున్నారు. అంతెందుకు, పురుడు పోసేటప్పుడు మేము చాలా టెన్షన్ పడతాం, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని. కానీ బయట వీళ్ళు మాత్రం లోపల మనిషి గురించి ఆలోచించకుండా సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఆ డబ్బా వచ్చాకే కదమ్మా మనిషి మనిషితో మాట్లాడుకోవడమే మానేస్తున్నారు. ఆ ఊసులు పెట్టే మనిషి అనుకుంటున్నారు. భలే మాట్లాడుతున్నావు పార్వతమ్మ. కూర్చోండి, డాక్టర్ గారు రాగానే పంపిస్తాను. అలాగేనమ్మా. హలో. అలాగే మేడం, అలాగే మేడం. ఆ ఫైల్ తీసుకుని నేను వెంటనే ఫస్ట్ ఫ్లోర్కి వస్తాను. అలాగే.
పార్వతమ్మ, నేను మేడ మీదకి వెళ్ళొచ్చేలోగా నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పండి అమ్మా, నాకు చేతనైతే సీటుకులో చేసుకొచ్చేస్తాను. చెప్పండి. బయట గులాబీ మొక్కలు ఉన్నాయి, చూసావా? ఉన్నాయమ్మా, పూలన్నీ మొక్కలతో కలకల కలకల ఆడిపోతున్నాయి అనుకోండి. వాటిలో బాగా పూసిన పూలు కోసుకురా. అమెరికాలో ఉన్న డాక్టర్ గారి అమ్మాయికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ పూల తోటలు పెంచుతున్నారు. అమ్మా, మొక్కలన్నీ పూలతో కలకల ఆడిపోతున్నాయి కానీ నాకు ఎక్కువ బుద్ధి కారణం తల్లి. చాలా అమాయకురాల్లా ఉన్నావు పార్వతమ్మ. పూల మొక్క పువ్వుగా తను భగవంతుడి పాదాల దగ్గరకో ఆడదాని జడలోకో వెళ్ళకపోతే నా బ్రతుకుకి అర్థమేముంది అనుకుంటుంది. విరబూసిన పువ్వుల్ని చూసి ఆస్వాదించాలి, లేకపోతే ఆ పువ్వులు రాలిపోయి ఎందుకు పనికిరాకుండా పోయానని ఆ పూల మొక్క విలవిలలాడుతూ కృంగి కృషించి చనిపోతుంది. అది ఇంకా పాపం కదా. మొక్కలకు కూడా పానం ఉందని ఎంత బాగా చెప్పినావమ్మా. నీ ఎంత లోతుగా నన్ను ఆలోచించలేదు. చిటికలో తెచ్చేస్తాను ఉండండి. అమ్మా, ఎన్ని పూలు కోసుకురమ్మంటారు? నీకు వీలైనన్ని కోసుకురా. సరేనమ్మా. అమ్మా, నాకు తేలకే అడుగుతున్నాను. అన్ని పూలు అమ్ముకోరు ఏడు చేసుకుంటారు? ఒకటో రెండో తల్ల పెట్టుకుంటారు. అన్ని పూలు అమ్ముకోరు ఏడు చేసుకుంటారు? గర్భిణీ స్త్రీలున్న గదిలో బెడ్డుకు ఎదురుగా ఉన్న బల్ల మీద పూలను అలంకరింపజేస్తారు. వాటిని చూసిన తల్లుల మనస్సు ప్రశాంతంగా ఉండి అందమైన బిడ్డను కంటారని డాక్టర్ గారు ఉద్దేశం కాబోలు. అయి ఉండాలమ్మా. అందుకే గోపాలు గొప్ప గొప్ప ఇళ్లలోని పెద్దోళ్ళందరూ కుంకుమ పాలు వేసుకొని తాగేస్తారు. సరే కానీ నువ్వు ముందు పూలు కోసుకు. చీటికలో తెచ్చేస్తాను. సీతాలు, నువ్వు జారిపడు, డాక్టర్ గారు రాగానే పంపిస్తారు. లాలి పరమానంద లాలి పరమానంద మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్లో లేదే. రంగయ్య భార్య మేడం. రంగయ్య వాళ్ళమ్మ మీతో మాట్లాడడానికి వచ్చింది. మేడం, మేడం. నందిని, మన హాస్పిటల్కి అందరూ విఐపీలు వస్తూ ఉంటారు. ఆ విషయం నీకు తెలుసు కదా. రంగయ్య వాళ్ళ ముందు త్వరగా రమ్మను, మాట్లాడి పంపిస్తాను. అలాగే మేడం. త్వరగా రా, డాక్టర్ గారు రమ్మంటున్నారు. దండాలమ్మగారు. పార్వతి, ఏంటి ఇలా వచ్చావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉందమ్మా. మరి ఎందుకు వచ్చావు? ఏమని చెప్పమంటారమ్మా, మా ఈ తెలం వరం లేని బతుకు. దేవుడు కట్టాలు పడ్డవాడికే కట్టాలు ఎడతాడు. పార్వతి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, నా కోడలు 2 పాలు నీళ్ళు వేసుకుంటా, 2 పాలు బిడ్డ పుట్టి చచ్చిపోనాడు. ఈ పాలు ఎట్టాకైనా మీరే పురుడు వేయాలమ్మా. మీరు పురుడైతే బిడ్డ బతికిద్దానని నమ్మకం తెడుకొచ్చినాను తల్లి. పార్వతి, ఇది చాలా కాస్ట్లీ హాస్పిటల్. ఇక్కడ నువ్వు తట్టుకోవడం చాలా కష్టం. నన్ను రాసిస్తాను, బయట ఎక్కడైనా చూపించు. ఎలాగైనా మీరే పురుడు వేయాలా? తల్లి, తల్లి. బయట వెళ్ళి కూర్చో, జాయిన్ చేసుకుంటాను. అలాగేనమ్మా. చూడు, వాళ్ళ డీటెయిల్స్ ఏవి హాస్పిటల్ రికార్డ్స్లో ఎక్కించాం. అదేంటి మేడం? చెప్పింది చెయ్యి. సీతాలు,
నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి డాక్టర్ గారు ఒప్పుకున్నారు. నీకు పండంటి బిడ్డ పుడతాడు. కదా. సిస్టర్, మేడం ఒక్క 5 minutes వెయిట్ చేయండి, పంపిస్తాను. కూర్చోండి మేడం. మేడం, మీరు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చైతన్య ప్రసాద్ గారి భార్య మహాలక్ష్మి గారు కదా? అవును డాక్టర్. అరే, సార్ కాల్ చేస్తే నేనే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా. మా నర్స్ మిమ్మల్ని చూడలేదా? చూశారు, 5 minutes వెయిట్ చేయమన్నారు. 5 minutes వెయిట్ చేయమన్నా. ఎవరిని ముందు పంపించాలో ఎవరిని తర్వాత పంపించాలో కాస్త తెలుసుకుంటుంది. మేడం వాడిని 5 minutes వెయిట్ చేయమన్నా అంట. అవును మేడం, శీతల్కి ఇంజెక్షన్ లోడ్ చేసి సెలైన్ ఎక్కిద్దామని. ఒక 5 నిమిషాలు లేట్ అయితే వాళ్ళకి కొంపలు అంటుకుపోవు. కానీ 5 minutes అంటే మేడం వాళ్ళకి ఎంత వాల్యుబుల్ తెలుసా? సారీ. నేనెందుకు సారీ చెప్పాలి మేడం? చెప్పాలి, చెప్పి తీరాలి. నేను చెప్పను మేడం. నందిని, డాక్టర్ ప్లీజ్ ఇది ఎక్కడ వదిలేయండి. తన డ్యూటీ తాను చేసింది. ఇందులో నాకు తప్పేమీ కనబడలేదు. మీరు లోపలికి పదండి. తీసుకురా. మాధవి. ఆ మధ్య నాకు మాతృశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు యాంకరింగ్ చేసింది నువ్వే కదా? అవును డాక్టర్. వెరీ గుడ్. యాంకరింగ్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. మీకు చూపించి ఇక్కడే డెలివరీ చేయించాలని నా ఉద్దేశం. అందుకే ముందుగానే మీ హాస్పిటల్లో రూమ్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ మా హాస్పిటల్లో రూమ్స్ దొరకడం చాలా కష్టం మరి. డాక్టర్ డోంట్ వరీ మేడం, మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. డాక్టర్ మీ మంచితనం గురించి, మీ హాస్పిటల్ నీట్నెస్ గురించి చాలా విన్నాం. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ అదేం పెద్ద విషయం కాదు. ఇట్స్ మై డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. నా హాస్పిటల్కి వచ్చిన ఏ కేసు ఇంతవరకు ఒక్కటి కూడా ఫెయిల్యూర్ కాలేదు. ఎందుకో తెలుసా? డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ అన్నది నా సిద్ధాంతం కనుక. సర్వీస్ ద పీపుల్ ఈజ్ సర్వీస్ టు ద గాడ్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటాను. నా స్టాఫ్ చేత కూడా అలాగే పనిచేయిస్తూ ఉంటాను. అందుకే ఈ సిటీలో నా హాస్పిటల్ నెంబర్ 1 స్థానంలో ఉంది. షూరాతల్ని చెకప్ చేస్తాను. మొదటి కాంప? అవును డాక్టర్. మా అమ్మాయికి ఒంట్లో బ్లడ్ చాలా తక్కువగా ఉంది. మనిషి కూడా చాలా నీరసంగా ఉంది. 9వ నెల కూడా వచ్చేసింది. ఇవాళ రేపా కాన్పు అన్నట్టుగా ఉంది. మరి ఇంత ఆలస్యంగా తీసుకొస్తే ఎలా మేడం? డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, స్పెషల్ కేర్ తీసుకోండి. డబ్బు కావాలి. ట్రీట్మెంట్కి డబ్బు చాలా నీడ్. కానీ సిచ్యువేషన్ చూస్తే చాలా క్రిటికల్గా ఉంది. తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం కనపడుతుంది. మరి ఇమ్మీడియట్గా జాయిన్ చేయాలి. ఇమీడియట్గా జాయిన్ చేసుకోండి డాక్టర్. ఓకే ఓకే ఓకే, కూర్చోరా. నందిని, మేడం వాళ్ళని జాయిన్ చేస్తాం. అలాగే మేడం. చూడు,
మేడం వాళ్ళకి ఆ స్పెషల్ రూమ్ ఉంది కదా, అదే ఏసీ రూమ్, అది ఎలా తీసుకెళ్ళి. కావాల్సినవన్నీ ఈ రూమ్లోనే ఉన్నాయి. ఇంకేమన్నా అవసరం అయితే పిలవండి. అలాగే సిస్టర్. అమ్మా మా చేతాలు నొప్పులు పడుతుందమ్మా, ఆ పాలు చూడండి. డాక్టర్, సీత లోపల పడుతుంది. ఇంజక్షన్ అమ్మా, మీరు త్వరగా రండి డాక్టర్. నొప్పిగా ఉందమ్మా. నువ్వు చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ చేసే స్థాయిలో అమ్మా, నేను ఇంకా ఉంది. ఎవరికి ఎప్పుడు చూడాలి నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అమ్మా అమ్మా నా చేతాలకి నొప్పులు ఎక్కువైపోయి తల్లి, ఆ పాలు రండి అమ్మా. డాక్టర్, మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి. నాకు భయంగా ఉంది డాక్టర్. నందిని, నాకు భయం వేస్తుందమ్మా. నందిని, సీతకు సీరియస్గా ఉంది డాక్టర్. అక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను. నందిని, నువ్వు డాక్టర్ కాదు, నర్సువి. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఇక్కడ ప్రాణం పోతుంది డాక్టర్. నాకు అనవసరం. ఇక్కడ నాకు ఇంపార్టెంట్ ప్రెస్టేజ్ విషయం. మీరు ఎన్నైనా చెప్పండి, సీతకు పురుడు పోయాల్సిందే. నందిని, ఏది ఏమైనా సరే నేను ఈ హాస్పిటల్ పెట్టింది అలాగా జరుగుతుంది. నిన్ను సీతా దగ్గరికి వెళ్ళనివ్వను, ట్రీట్మెంట్ చేయనివ్వను. అంత దాకా వస్తే నేను మీడియా ముందుకు వెళ్తాను. గౌరవంగా మీ వృత్తి ధర్మాన్ని మీరు పాటించండి. మీరు వెళ్ళండి, నేను ఉన్నాను కదా. ఒక్క నిమిషం. మేడం, చాలా సీరియస్ కండిషన్, సైన్ చేయండి. డాక్టర్, డబ్బుల గురించి ఆలోచించొద్దు. ఓకే ఓకే. డాక్టర్ గారు రూమ్లో వెళ్ళి చాలా సేపు అయింది. నా కూతురు తట్టుకోలేకపోతుంది సిస్టర్. అమ్మా మా చేతాలు నొప్పులు తట్టుకోలేకపోతుంది తల్లి. సిస్టర్, డాక్టర్ని పిలవండి. అమ్మ పాలు చూడమ్మా. సిస్టర్, ప్లీజ్ నా కూతుర్ని చూడండి. డాక్టర్, మాధవి దగ్గర ఎవరు లేరు. తెలుసు, అయితే ఏం చేయమంటారు? డాక్టర్, అది స్టాప్ ఇట్. ఏంటి నేను చేస్తున్నది సేవ అనుకుంటున్నా? వ్యాపారం. ఎంత ఆలస్యం చేస్తే అంతగా డబ్బు డిమాండ్ చేస్తుంది. ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నువ్వైనా నీ పని చూసుకో. అమ్మా నర్సమ్మ పాలు చూడమ్మా. వెళ్ళమ్మా అమ్మ, వెళ్ళమ్మా తల్లి. డాక్టర్, మేడం, ఐసీయూ బిల్లు
ఛార్జీలు అవి పే చేయాలి. జస్ట్ ఫార్మాలిటీ అంతే. ముందు ముందు నా కూతురు సంగతి చూడండి, డబ్బులు కట్ట వస్తాను. ఓకే ఓకే ఓకే. అమ్మా బయట ఉండండి కాసేపు. అలాగే దేవుడా, తండ్రి. మేడం, మీరు అర్జెంటుగా బయటకు వెళ్ళి త్వరగా మెడిసిన్స్ తీసుకుండండి. అమ్మా ఒక్క నిమిషం పార్వతి. పార్వతి, నువ్వు త్వరగా వెళ్ళి తొందరగా ఈ మందులు తీసుకొని రావాలి. సరేనా? చాలా చాలా త్వరగా రావాలి. అలాగే. నందిని, ఏది ఆ బిడ్డ మీద ఉంది. చాలా అందంగా ఉంది కదా. అవును డాక్టర్. ఏంటలా చూస్తున్నావు? వాళ్ళిద్దరిని మెడిసిన్స్ తీసుకురామని నేనే బయటకు పంపించాను. మాధవికి పుట్టిన బిడ్డ చనిపోయింది. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇలా చేయకపోతే టాప్ 1 స్థానంలో ఉన్న నా హాస్పిటల్ మిగతా హాస్పిటల్ స్థాయికి దిగజారిపోతుంది. అది ఊహించుకుంటేనే నాకు చాలా భయంకరంగా ఉంది. అలాగని సీతకు పుట్టిన బిడ్డను మార్చేసి మాధవికి పుట్టిన బిడ్డ చనిపోయాడని తెలిసి సీతల దగ్గర పెట్టాను. ఇది చాలా అన్యాయం. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోవడానికి ఎంత కావాలి? 1,00,000, 2 లక్షల, 3 లక్షల, ఎంత కావాలో చెప్పు. నీ ముఖాన విసిరిపారు. డబ్బుతో వస్తువులైతే కొనుక్కోవచ్చు. ఇది తల్లి పేగు ప్రేమ. సీతాలు జీవితాంతం బాధపడే పని చేస్తున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది చాలా పాపం మేడం. నాకు కావాల్సింది పాపం పుణ్యం కాదు. నా హాస్పిటల్లో బిడ్డ చనిపోయింది అని తెలిస్తే ఆ ఊహే నాకు చాలా భయంగా. పురుడు పోయడం మీ బాధ్యత. జనన మరణాలు దైవ నిర్ణయం. మీ పేరు కోసం డబ్బు కోసం సీతాలకు అన్యాయం చేస్తారా? ఇది చాలా అన్యాయం మేడం. న్యాయం అన్యాయం నాకు కావాల్సింది న్యాయం అన్యాయం కాదు. నా దృష్టిలో నేను డబ్బుకే విలువనిస్తాను. మనుషులు ఖర్చే కన్నీళ్ళకి, బంధాలకి, అనుబంధాలకి, మానవత విలువలకి నేను ఎక్కువగా విలువిచ్చేది
డబ్బుకు మాత్రం. అయినా సీతాలకి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేంత స్థాయి కాదు. కాకపోతే సారీ కలిచాను. ఇక మాధవి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. మాధవికి బిడ్డ పుట్టి చనిపోయిందని తెలిస్తే నా భవిష్యత్తు సమస్య. అందుకు సీతాలకు పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి మాధవి పక్కన పడుకోబెట్టాను. మాధవి లేవగానే ఆ బిడ్డను చూసి సంతోషిస్తుంది. ఇక బిడ్డను పుట్టి చనిపోవడం సీతాలకి ఎలాగో కామనే కాబట్టి మహా అయితే ఏడ్చి ఒక 4 రోజులకి అలవాటు పడిపోతుంది. నా హాస్పిటల్లో నా చేతుల మీదుగా ఎంతమంది బిడ్డలు పుట్టారు అన్న రికార్డు ముట్టుకున్నాను. సరోజినీదేవి గారు, రికార్డుల కోసం రికార్డులు సృష్టించడం కోసం సీతాలకి అన్యాయం చేస్తున్నారు. కేవలం డబ్బు మీద ఆశతో మాధవికి ట్రీట్మెంట్ లేటుగా చేశారు. కేవలం మీ నిర్లక్ష్యం వల్లే ఒక పసికందు చనిపోయింది. ఆ బిడ్డ చనిపోతే నాకేంటి సంబంధం ఉంది. ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంతమంది స్టాఫ్ ఉంటే ఒక్కరిని కూడా పిలవకుండా స్పెషల్ ట్రీట్మెంట్ అని ఎదుటి వ్యక్తి నమ్మకాన్ని లక్షలు క్యాష్ చేసుకోవాలనుకున్నారు. మీరు మాతృశ్రీ అవార్డు విషయం తీసుకున్న విషయం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఆ రోజు ఏమన్నారు? నా ప్రాణం ఉన్నంత వరకు మానవతా విలువల కోసమే పాటుపడతానని ఉపన్యాసం ఇచ్చి ఈరోజు పసికందు ప్రాణం తీశారు. కొంతనేస్తుంది సొంతంగా తీసుకున్న జీతానికి విశ్వాసంగా పడు. మీరే నా ఊరికి జీతం ఇవ్వట్లేదు. నేను కష్టపడుతున్నందుకే ఇచ్చారు. అయినా మీరు చేసే పాపాలకు కట్టుబడి విశ్వాసంగా నేను ఉండలేను. ఈ హాస్పిటల్లో ఒక్క బిడ్డ కూడా చనిపోలేదా? ఇప్పుడు చనిపోయిందిగా. ఏంటి బిడ్డ చనిపోయిందా నందిని? ఎక్కడ? ఎలా? అసలు నా హాస్పిటల్లో బిడ్డ చనిపోయిందని నీకెవరు చెప్పారు? సీతాలకు పుట్టిన బిడ్డను తీసుకువెళ్ళి మాధవి పక్కన పడుకోబెట్టి చనిపోయినట్టు ఎలాగైనా బిడ్డ చనిపోయినట్టేగా. అసలు సీతాలు నా హాస్పిటల్లో బిడ్డనే కనలేదు, ఎక్కడో కంది. అందుకే వాళ్ళ వివరాలేవి నా హాస్పిటల్ రికార్డ్స్లో ఎక్కించొద్దని చెప్పాను. మీరు వాళ్ళ గురించి బాగానే ఆలోచించాలనుకున్నాను. ఈ రోజుల్లో ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరి గురించో ఆలోచిస్తే లైఫ్లో చాలా డాక్టర్ వృత్తి అంటే దైవంతో సమానం. డాక్టర్ వృత్తి అంటే మంచితనం అనే శాశ్వతానందాన్ని ఇచ్చే అమృతం వంటిది. అటువంటి పవిత్రమైన వృత్తిలో ఉంటూ మీరు సీతాలకి మాతృత్వాన్ని దూరం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కేవలం డబ్బు మీద ఆశతో నైతిక విలువల్ని దారుణంగా హత్య చేస్తూ వృత్తి ధర్మానికి అన్యాయం చేస్తున్నారు. నీతి నిజాయితీలకు కట్టుబడి విశ్వాసంగా జీవించండి. అందులో ఉండే సంతృప్తే వేరు. నిజాయితీ, ధర్మం, అసలు నా దృష్టిలో ఇలాంటి మాటలంటే అర్థం పట్టం లేని మాటలుగా నేను భావిస్తాను. ఏమన్నా జనాలు సంతోషంగా సంతృప్తిగా జీవించాలి. మరి మేము నిత్యం రోగులతో కొట్టుబెట్టాడే మాకు సంతృప్తి ఎక్కడ ఉంటుంది? జనాలు సంతోషంగా సంతృప్తిగా జీవించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా. నేను డబ్బుకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. మీరు ఎన్నైనా చెప్పండి, సీతాలకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తాం? నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను. మహాలక్ష్మి పార్వతి ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేలోగా సీతాల బిడ్డని సీతాలకు అందజేస్తాను. వారికి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఎంత దూరమైనా పంపించడానికి నేను వెనకంటాను. ఈ హాస్పిటల్లో సీతాలకు పుట్టిన బిడ్డని నువ్వే నీ చేతులతో చంపేశావని పోలీస్ స్టేషన్లో అసలు డబ్బు కోసం ఈ హాస్పిటల్లో పుడుతున్న ప్రతి బిడ్డని బయటకు తీసుకెళ్ళి అమ్మేస్తున్నావని రిపోర్ట్ ఇస్తాను. పోలీసులు నీ మాట నమ్మరు, నా మాటే నమ్ముతాను. నేను డబ్బుతో ఏమైనా చేయగలను. నువ్వు వాళ్ళకి నిజం చెప్తే
నీ బిడ్డలు అనాథలైపోతారు. ఇప్పటికే నా గురించి నీకు బాగా అర్థమైందనుకుంటా. అదేగా బిడ్డ మందులు లోపలికి తెచ్చు. అలాగే బిడ్డ ఉలుకు పలుకు లేదు. ఓ పాలు చూడండి అమ్మా. సారీ పార్వతి, నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఆ దేవుడు దయదాల్చలేదు. నన్నేం చేయమంటావు చెప్పు. పాపం సీత బిడ్డను కండానికి చాలా గింజుకుంది. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టలేదు. చనిపోయడం తెలిస్తే ఎంత బాధపడుతుందో. ఆ బాధను దాచుకుంటుంది. నేను గుడ్డ తరుక్కుపోతుంది. మాట్లాడు నందిని, చెప్పు వాళ్ళకి. పార్వతి, ఎక్కువసేపు ఈ బిడ్డను పెట్టుకుని నువ్వు ఎక్కడం మంచిది కాదు. నువ్వు ఆలస్యం చేసిన కొద్దీ బిల్లు ఎక్కువైపోతుంది. త్వరగా బిడ్డని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. సీతాలు, నీకే ఇంటికి పోదాము. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. కాసేపు ఆగి వెళ్దాం. వద్దే, ఇది గొప్పోళ్ళు వచ్చే ఆసుపత్రి. డాక్టర్ గారు మన మీద జాలి తెలిసి నీకు పూరుడేసినారు. ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండకూడదే. పదే పోదాము. అత్తమ్మా, బాబా బాబా, పాపేనే బంగారం. ఎవరి పోలిక? నాలా ఉన్నదా? మా ఆయన రంగయ్యలా ఉన్నదా? ఎవరి పోలికైతే ఏముందిలే. అనుకున్నది సాధించి ఈ గొప్ప ఆసుపత్రిలో నాకు పురుడు పోయించినావు. అత్తమ్మా, పాపకి పాలు ఇవ్వాలనుంది. నా బిడ్డని ఇలా ఇవ్వు. పాప బొజ్జున్నదే, నేసాక కడుపు నిండా పడదుగానే. నా బంగారు తల్లి. రాయి. అత్తమ్మా, పాప పాలు తాగడం లేదేంటి? పాప పాలు తాగడం లేదేంటి? పాప పాలు తాగడం లేదేంటి? బిడ్డ చచ్చిపోనాదే.
నిన్ను నా బిడ్డ దానికి లేకని హాస్పిటల్ అనుకున్నారా సంత అనుకుంటున్నారా వెళ్ళండి ఇక్కడి నుంచి ఏడవని అమ్మా ఏడవని బిడ్డ పోనాదని బెంగతో ఏడుస్తున్నావు ఏడితే గుండెల్లో బరువైనా తగ్గింది ఏడవని అమ్మా ఆగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ వెళ్తారు మీరు దురదృష్టవంతులు అందుకే ఇలా ఏడుపు కొట్టి మొహాలు వేసుకుని ఏడుస్తూ వెళ్తున్నారు అంత మాట అన్నారే మాట్లాడదు నేను చెప్పినట్టుగా చెప్పు ఈ హాస్పిటల్లో బిడ్డ చనిపోయిందని బయటకు తెలిస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకే నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చచ్చిపోయిన ఆ బిడ్డను నీ చేతుల్లో పెట్టుకొని నవ్వుతూ వెళ్ళాలి అర్థమైందా అది కదమ్మా మాట్లాడొద్దని చెప్పానా బిడ్డ చనిపోయిందని బయటికి తెలిసిందో ఈ హాస్పిటల్ బిల్లు మొత్తం నీ చేత కట్టి అర్థమైందనుకో బయలుదేరు డబ్బమ్మా డబ్బు ప్రపంచానికే తల్లి మాలచ్చమ్మ అమ్మా మా సీతాలు దాని మొగుడికి తెలియకుండా దాచుకున్న డబ్బమ్మ ఇది దాని పెనిమిటి ఊరు వెళ్ళినప్పుడల్లా కడుపు కట్టుకొని దాచుకున్న డబ్బమ్మ ఇది నాను నాలుగేళ్లలో పాసు పని చేసి పొరువుగా సంపాదించుకున్న డబ్బమ్మ ఇది తీసుకోండమ్మా తీసుకోండమ్మా అమ్మా తమరెంతో కట్టుపడి నా కోడలకు పురుడేసి పానాడుతూ నాకు అప్పుగిచ్చినారు మీ కట్టానికి వెలకట్టలేదు తల్లి మీ కట్టానికి వెలకట్టలేదు మీరెందుకే చనిపోయిన బిడ్డ నవ్వలే డాక్టర్ ఒక 5 minutes వెయిట్ చేయండి మేడం తల్లి బిడ్డ క్షేమం మీరు వెళ్ళి చూడొచ్చు మేడం హ్యాపీగా ఉండాల్సిన సమయంలో అలా డల్గా ఉన్నారేంటి డాక్టర్ ఈ డబ్బు సరిపోకపోతే ఇంకా ఇంకా ఎంతైనా ఇస్తాను నాకు ఒక హెల్ప్ చేయాలి చెప్పండి మేడం మీకోసం ఏ హెల్ప్ చేయడానికైనా నేను సిద్ధమే నా కూతురు మాధవి తన బిడ్డ గురించి అడిగితే తన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని చెప్పండి వాట్? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు గుండె లోతుల్లో
పురుడు పోయించాను మీ హాస్పిటల్లో. మేడం నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది, కాస్త వివరంగా చెప్పండి. నా కూతురు మాధవి పెళ్లి కాకుండానే తల్లయింది. ఫస్ట్ నుండి అక్కడ పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూడు. ఇదిగో ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇంజక్షన్ చేయి. నందిని, ఫస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూసి అవసరమైతే ఇంజక్షన్ చెయ్యు. ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. మరి మీకు అక్కర్లేదు అనుకుంటే అబార్షన్ చేయించలేకపోయారా? 5 నెలలు నిండాక తెలిసింది. ఓ మై గాడ్. అబార్షన్ చేయిస్తే నా కూతురు మాధవికి ప్రమాదం అని తెలిసింది. నాకు నా కూతురు క్షేమమే ముఖ్యం. అందుకే కొన్ని రోజులు గుట్టుగా బ్రతికం. డబ్బున్న వాళ్ళకి మీ దగ్గర స్పెషల్ కేర్ ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే మీ హాస్పిటల్ ఎంచుకుని మీ చేత నా కూతురికి పురుడు పోయించాను. మరి ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. మీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది పరువు. అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి? మీకే వదిలేస్తుంది. నా పేరు బయటికి రానివ్వకండి. భగవంతుడు గొప్ప సృష్టి చేశాడు, మనుషుల్ని పుట్టించటం. అటువంటి మనుషుల్ని కాపాడే గొప్ప వరం ఇలాంటి డాక్టర్లకు ఇచ్చాడు. ఇప్పటికైనా చెప్తున్నాను, సీతాలకు అన్యాయం చేయకండి డాక్టర్. నా దాటి నా బిడ్డ చనిపోలేదని నా మనసుకు సమయానికి నరసమ్మ నిజం బయట చెప్పినాను కాబట్టి నా బిడ్డ నాకు రాజమ్మా, ఎందుకు చేస్తున్నావు ఈ పని? చనిపోయిన బిడ్డను మట్టిలో కప్పెట్టి మా ఆస్తులకు నిప్పెట్టేవాళ్ళం నిన్ను. సరోజిని దేవి గారు, మీరు హద్దు మీరుతున్నారు. హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద మీరు దౌర్జన్యం చేస్తున్నారు అని ఈ విషయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. బెదిరిస్తున్నారా? పిలవండి. ఎవరిది దౌర్జన్యమో పోలీసులే తేలుస్తారు. ఈ బిడ్డ ఎవరి బిడ్డో వాళ్ళే చెప్తారు. ఈ బిడ్డ ఎవరి బిడ్డ చెప్పడం ఎవరి వల్ల కాదు, అది కేవలం నేను మాత్రమే చెప్పగలను. నేను ప్రత్యక్ష సాక్షిని. సాక్ష్యం చెల్లకపోతే నేను DNA టెస్ట్ చేసి నాకు నా బిడ్డ కావాలి. మహాలక్ష్మి గారు, నా కూతురికి నేసం చెప్పేశాను, లేదంటే చచ్చిపోతానంటుంది. మా వారు తన ప్రేమను అర్థం చేసుకుని తనకు వివాహం చేయాలనుకుంటున్నారు. నా తల్లి తన బిడ్డ గురించి నా గురించి ఆలోచించింది. నేను కూడా నా బిడ్డ గురించి ఆలోచించాలి కదా. అయినా శిక్ష నా బిడ్డ ఎందుకు అనుభవించాలి డాక్టర్? నా బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి? నాకు నా బిడ్డ కావాలి.
ఆ బిడ్డ మా బిడ్డే కదా. నా బిడ్డ నాకు ఇచ్చి, నా బిడ్డ నేనేమన్నా, నా బిడ్డ నాకు ఇచ్చి, ఆ బిడ్డ నేనేమన్నా, ఆ బిడ్డ అమ్మ, నా బిడ్డ నాకు ఇవ్వమనమ్మా. అమ్మ, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు ఇప్పించమ్మా, నా బిడ్డ నాకు ఇవ్వమని చెప్పమ్మా. అమ్మ, నా బిడ్డ అమ్మ. డాక్టర్ మాటగా ఉండాలి, మాట్లాడరే. అది దాన్ని అబద్ధం చేయాలనుకున్నాను. అబద్ధమే నిజమైపోయింది. ఎవరు బిడ్డో చెప్పండి. డబ్బు అనే దాహంతో పురుడు పోయాలనుకున్నాను. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల ఒక పసికందు చనిపోయింది. మహాలక్ష్మి గారు, మీ దగ్గర పరువు పోతుందని బిడ్డల్ని మార్చేసింది మహాతల్లి. ఈ చనిపోయిన బిడ్డ మీ బిడ్డే. సీతలు కన్న పేగు బంధానికి, మాధవి కన్న పేగు ఆవేదనకి, ఈ ఇద్దరు తల్లుల కన్నిటికీ విలువెంత? ఇద్దరు తల్లుల కన్నిటికి విలువెంత? నాకే ద్రోహం చేస్తావా రాక్షసి? మనం లేని డబ్బుకు విలువనిచ్చావు. నీకు ఇప్పుడు ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను. నా బిడ్డ నాకు తిరిగి ఇవ్వగలవా? నా బిడ్డకు ప్రాణం పోయిందా? ఈనాటి న్యాయస్థానం మహిళలందరినీ అభినందిస్తుంది. స్త్రీశక్తిపై తిరుగుబాటు చేసింది. సరోజినీదేవి హాస్పిటల్ని సీజ్ చేస్తూ ప్రభుత్వం వారికి ఉత్తర్వులు జారీ చేస్తూ 304A సెక్షన్ ప్రకారం సరోజినీదేవికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇది వివికే క్రియేషన్స్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత. డాక్టర్ సరోజినీదేవి, ఎస్ జ్యోతిరాణి గారు, నర్సు నందిని, సౌమ్య గారు, మాధవి పాత్రధారిణి సేరప మౌనికారెడ్డి, మహాలక్ష్మి పాత్రధారిణి ప్రసన్నకృష్ణ గారు, సీతాలు పాత్రధారిణి కనకాల సరస్వతి గారు, పార్వతి పాత్రధారిణి జగదీశ్వరి గారు, సంగీతం వెంకటరమణ గారు, ఆహార్యం ఎంఎస్ నాగు గారు, డప్పు వాయిద్య సహకారం భాషా గారు,